వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లు మంత్రిగా కొనసాగారు. ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నుంచి కొండేపి నియోజకవర్గానికి బదిలీ అయ్యారు ఆయన. ఎర్రగొండపాలెం త్రిపురాంతకం ఎంపీపీ ఉప ఎన్నికల్లో తన వర్గంలో ఉండే ఎంపీటీసీలని టీడీపీలోకి పంపించారు. టీడీపీలో చేరడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కొండేపికి చుట్టపు చూపుగా వస్తారు. మనసంతా ఎర్రగొండపాలెంపైనే ఉంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎర్రగొండపాలెంలో వేలు పెట్టకు అంటూ వైవి సుబ్బారెడ్డి ఏకంగా వార్నింగ్ ఇచ్చారు ఆయనకి. టీడీపీలో ఎంట్రీ కోసం ఆ మాజీ మంత్రి ప్రయత్నం చేసినా కుదరలేదు. జగన్ హయాంలో మంత్రి సొంత తమ్ముడికి టికెట్ ఇప్పించుకున్నారు. ఆ మాజీ మంత్రి కోసం జగన్ తన సొంత బంధువును పక్కన పెట్టాడు. సొంత బంధువు పార్టీ వదిలి వెళ్ళిపోయారు. అయితే పార్టీలో ఉన్న ఆ మాజీ మంత్రి యాక్టివ్గా పనిచేయలేదు. వైసీపీ శ్రేణులు దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. ఆ మాజీ మంత్రి ఎవరో చూద్దాం. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు మంత్రిగా పనిచేసిన ఆదిమూలపు సురేష్ అధికారం కోల్పోయిన తర్వాత మాత్రం మౌనంగా ఉన్నారు. ఆదిమూలపు సురేష్ వైసీపీ హయాంలోని 5 ఏళ్లలో కొన్నాళ్లు విద్యాశాఖ మంత్రిగాను, మరికొన్నాళ్ల పాటు మున్సిపల్ శాఖ మంత్రిగాను పనిచేశారు. అయితే ఆయన ప్రభుత్వం మారిన తర్వాత తాను ప్రాతినిధ్యం వహించిన శాఖలకు సంబంధించిన విమర్శలు అధికార పార్టీ నుంచి వచ్చినప్పటికీ ఆయన స్పందించడం లేదు. పైగా ప్రస్తుతం ఎర్రగొండపాలెంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేకు ఇబ్బందికరంగా మారారంటున్నారు. అక్కడ వైసీపీ ఎమ్మెల్యేపై తన అనుచరులతో సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీ నేతలను టీడీపీలోకి పంపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేస్తానంటూ తన అనుచరులకు చెప్తూ నియోజకవర్గ వైసీపీలో గందరగోళం సృష్టిస్తూ ఉన్నారంటూ వైసీపీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. ఆదిమూలపు సురేష్ 2009, 2014, 2019, 2024లో జరిగిన ఎన్నికల్లో 3 నియోజకవర్గాల్లో పోటీ చేశారు. 4 సార్లు పోటీ చేసి 3 సార్లు విజయం సాధించారు. ఆదిమూలపు సురేష్ దక్షిణ మధ్య రైల్వేలో ఐఆర్ఎస్ అధికారిగా పనిచేశారు. తర్వాత వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో కాంగ్రెస్ తరపున ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆయనకు ఎర్రగొండపాలెం అంటేనే ఎక్కువ మక్కువ. అక్కడే తన రాజకీయాలను కొనసాగించాలని గట్టిగా అనుకుంటూ ఉన్నారు. అయితే 2024 ఎన్నికల్లో ఆయన ఎర్రగొండపాలెం నుంచి తప్పించి కొండేపి నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. అక్కడ ఓటమితో ఇక కొండేపి నియోజకవర్గం నుంచి క్యాడర్కు కూడా దూరంగా ఉన్నారు. 2009లో ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసిన ఆదిమూలపు సురేష్ తొలిసారి గెలిచారు. అయితే వైఎస్ మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన జగన్తో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించారు. జగన్ 2014 ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్ను సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. అప్పుడు అధికారంలోకి రాలేదు. 2019 ఎన్నికలకు వచ్చేసరికి సంతనూతలపాడు నుంచి ఆదిమూలపు సురేష్ను మళ్లీ ఎర్రగొండపాలెంకు జగన్ పంపించి అక్కడి నుంచి పోటీ చేయించారు. అక్కడి నుంచి విజయం సాధించారు. జగన్ తొలి కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2.5 ఏళ్ల తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆదిమూలపు సురేష్ను జగన్ కేబినెట్లో కొనసాగించారు. అయితే ఈసారి విద్యాశాఖ కాకుండా మున్సిపల్ శాఖకు మార్చారు. ఆదిమూలపు సురేష్ కారణంగానే తన సొంత బంధువును బాలినేనిని కూడా జగన్ పక్కన పెట్టారు. జగన్ సొంత జిల్లా అయిన కడపకు ఆయన్ను ఇన్ఛార్జ్ మంత్రిగాను నియమించారు. అంత నమ్మకాన్ని జగన్ సురేష్ పై ఉంచారు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత మాత్రం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు ఆదిమూలపు సురేష్. తనను ఎర్రగొండపాలెం నుంచి కొండేపి పంపించడం ఆయన కొంత ఇబ్బంది ఫీల్ అవుతూ ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నుంచి తాడిపత్రి చంద్రశేఖర్ వైసీపీ నుంచి గెలవడంతో అక్కడికి కూడా వెళ్లలేక హైదరాబాద్కి ఆదిమూలపు సురేష్ పరిమితమైపోయారంటున్నారు. అయితే తనకు బలమైన అనుచరులు క్యాడర్ ఉన్న ఎర్రగొండపాలెంలో ఆదిమూలపు సురేష్ వేలు పెడుతుండడం, స్థానిక ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వర్గాన్ని తయారు చేయడంతో పార్టీ నాయకత్వం కూడా సీరియస్ కావడంతో ఇక ఏపీ రాజకీయాలకు ఆదిమూలపు సురేష్ దూరంగా ఉన్నారని తెలిసింది. 5 ఏళ్ల మంత్రి పదవి ఇచ్చినా కూడా జగన్కు కష్టకాలంలో మాత్రం దూరంగా ఉండిపోయిన ఆదిమూలపు సురేష్ పై వైసీపీ సోషల్ మీడియా సైనికులు ట్రోల్ చేస్తూ ఉన్నారు.